వాకిళ్ళు నింపింది, తరతరాల తల రాతను మార్చింది. తను ఎన్నో ఇచ్చను మనకే, ఎంతో చేసే తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా. ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం. అల్లా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం. వాళ్ళు ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిన్నా. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిన్నా. శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రమాణ స్వీకారం చేపిస్తున్నాం. ఒక స్టార్ట్ అండి. గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా జనలగడ్డ శ్రీనివాస్ రెడ్డి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది. నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. యాగరపల్లి ఉప సర్పంచ్ అయినా అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ఓకే, చేతులు ముందర పెట్టండి. సభ్యుడినైనా అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. అందరికీ అభినందనలు.
అరే పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా అమరుల త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది 60 ఏళ్ల హరికోసనే దీక్షంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది తరతరాల తల రాతను మార్చింది తాను ఎన్నో ఇచ్చను మనకే ఎంతో చేసి తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం అల్లా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం వాల్ ఎత్తుకో పట్టుకో రరరరర పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా సోనియమ్మ అంటే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి తెలంగాణను పంచిన చేతులే పరిపాలనే ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట సోనియమ్మనే వేడుకుందామంట ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది అరే కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు పట్టుకో బాల్ పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా నిగనిగలాడిందిరో నింగిల సుక్క అది దగదగ వెలుగుతూ ఉంది అమరుల లెక్క వాళ్ళు కలగని వదిలిండ్రురో నెత్తుటి సుక్క ఆ సుక్కనే మొలిసింది తెలంగాణనే మొక్క అది ఎవరి పాలో అయితే అది ఎవరో తింటుంటే ఆ అమరుల త్యాగాన్ని తలచి నడిచర రేవంతన్నా రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో రెబుసి గొలిపిన వాళ్ళే నగాదారిలో ఊరేగుతూ ఉంటే నగాదారిలో ఆ మాటలు విన్నోళ్ళు నగాదారిలో బలి అయిపోతుంటే నగాదారిలో ఆ బలిదానాలను చూడక వల్లాడిన తల్లి సోనియమ్మ ఈ రాష్ట్రం ఇవ్వగా
రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. వచ్చిన ఈ రాష్ట్రం నగాదారిలో దొంగల పాలైతే నగాదారిలో, దోసుకు తింటుంటే నగాదారిలో, జనగోసలు చూసిందే నగాదారిలో. ఆ దొంగల తరిమి పక్కవు చేతిల పట్టిండే ప్రజాపాలన కోరేవంతన్నా. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. మన నీళ్లు మనకొచ్చి నగాదారిలో, బతుకమ్మని మూసిన ఏ నగాదారిలో, మన నిధులు మనకొచ్చి నగాదారిలో, బంగారు బోనమెత్తే నగాదారిలో, 4 కోట్ల గుండెలు 4 దిక్కుల్ల జరిపే పండుగ స్వరాష్ట్ర సాధన. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. జై సోనియమ్మ, జై జై కాంగ్రెస్. అది మన జెండా, ఈ దేశానికి అండ. పట్టుకో కాంగ్రెస్ జెండా, ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో కాంగ్రెస్ జెండా, ఎత్తుకో నీ గుండెల నిండా. జగమే జై కొట్టిన జెండా, జగమే జై కొట్టిన జెండా, జనమే చేపట్టిన జెండా. ఎత్తుకో బలే బలే పట్టుకో, పట్టుకో కాంగ్రెస్ జెండా, ఎత్తుకో నీ గుండెల నిండా. అమరుల త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది. 60 ఏళ్ల హరికోసనే దీక్షంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది. ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది, తెలంగాణ తల్లి సంకెళ్ళు తెంచింది. వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది, తరతరాల తల రాతను మార్చింది. తను ఎన్నో ఇచ్చను మనకే, ఎంతో చేసే తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా. ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం. అల్లా తప్పు
రైతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట, సోనియమ్మనే వేడుకుందామంట. ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది? అరే కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం, సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు. పట్టుకో బాల్ పట్టుకో, పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా, పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. డీజే వినయ్ మావిడాల నిగనిగలాడిందిరో నింగిల సుక్క, అది దగదగ వెలుగుతూ ఉంది అమరుల లెక్క. వాళ్ళు కలగని వదిలిండ్రురో నెత్తుటి సుక్క, ఆ సుక్కనే మొలిసింది తెలంగాణనే మొక్క. అది ఎవరి పాలో అయితే అది ఎవరో తింటుంటే, ఆ అమరుల త్యాగాన్ని తలచి నడిచర రేవంతన్నా. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో.
వలరిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. కాబట్టి మన అందరి అదృష్టం వచ్చింది. సో మీరు పిలవగానే వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. సో గత 2 సంవత్సరాలుగా నేను ఇక్కడ వచ్చిన తర్వాత మాకు సర్పంచ్ లేదు వచ్చిన తర్వాత. సో మొత్తం ఉపేంద్రరెడ్డి గారు ఏ కావాలన్న పాఠశాలకు చేయడం జరిగింది. సో ఇప్పుడు టీం వచ్చింది. టీం యాదగిరిపల్లి మన అందరం కలిసి ఫస్ట్ నేను కోరేది ఏంటంటే మన పాఠశాలను డెవలప్ చేసుకుందాం. అదేవిధంగా హాస్పిటల్ కూడా మనం చాలా ఇంపార్టెంట్. 2 ఎక్కువ మంది ఎక్కువ ఖర్చు పెట్టేది ఏంటంటే మన పేదవాళ్ళు స్కూల్కి ఎక్కువ ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ హాస్పిటల్. ఈ రెండింటి మీద మొదటి ప్రాధాన్యత ఇస్తారని మీ టీం అందరికీ మరి కోరుతున్నాను. సార్ మ్యాక్సిమం సౌకర్యాలు కల్పించుకున్నాం పాఠశాలలో. ఒకటే ముఖ్యంగా ఏంటంటే ప్యూరిఫైడ్ వాటర్ ఒకటి, కలర్ ఒకటి ఉంది. సో మీకు అంటే ఇవాళే వచ్చి తీసుకెళ్తాను. సో ముందు కొంచెం పాఠశాలకు మొదటి ప్రియారిటీ ఇస్తారని. ఎందుకంటే నేను గతంలో నిర్మలూరు ముకుందపురం పనిచేసినప్పుడు కూడా దాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లాను. నేను ఇక్కడ వచ్చిన రోజు కూడా చెప్పాను యాదగిరిపల్లిని కూడా రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి సౌకర్యాలు వచ్చినాయి సార్. మాకు సీసీ కెమెరాలు ఇప్పించారు, సిస్టమ్స్ ఇప్పించారు ఉపేంద్రరెడ్డి అన్న గారు. అదేవిధంగా ఎప్పుడు స్పోర్ట్స్ జరిగినా ప్రైజులకు పిల్లల దగ్గర వసూలు చేయకుండా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇంకా మిమ్మల్ని కోరేది ఏంటంటే మనకు చుట్టూ ఇండస్ట్రీస్ ఉన్నాయి, మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పాఠశాలని యాదగిరిపల్లి మీరు గ్రామ అభివృద్ధితో పాటు మొదటగా మన 2 పాఠశాలలు కంబైన్ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ మినిస్టరే మన ముఖ్యమంత్రి కావడం, ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ చాలా పనులు చేస్తున్నారు సార్. చాలా మంది మా టీచర్ల ప్రమోషన్లు కానీ మంచిగా శాలరీస్ ఇవ్వడం కానీ చాలా బాగుంది. కాబట్టి అందులో భాగంగా ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారని కోరుతూ నాకు మీకు చాలా అత్యవసరం ఉందని తెలుసు. ఒక్క 2 నిమిషాలనే ముగిచేస్తాను. సో ఈ 2 ముఖ్యంగా వాటర్ ఒకటి, ప్యూరిఫైడ్ వాటర్ ఒకటి, కలర్ ఒకటి సార్. మిగతాది ఏంటంటే మన స్టూడెంట్స్ కూడా చాలా మంది యూత్ ఏంటంటే వాకింగ్ ట్రాక్ ఏదో కావాలని అడుగుతున్నారు. అది సరే, అది మీ నిర్ణయము. సో వరుసగా అన్ని చేస్తారు, ముందు చేస్తారని కోరుకుంటూ మాకు చిన్న సన్మానం సార్. నెక్స్ట్ 26 నాడు అందరికి చేస్తాము. ఏమనుకోకుండా ఒక సర్పంచ్ ఉప సర్పంచ్ ఒక 2 మేడం కొంచెం ముందుకు రండి. మేడం మీరు కొంచెం జరగండి, ముందుకు రండి. కొంచెం వెనక్కి జరగండి సార్. బాగుంది. ఓకే, ఇక్కడ చూడండి అందరూ. కొంచెం జరగండి, మీకు కనిపిస్తుంది కానీ మేడం మీరు కొంచెం నైస్ బాగుంది. ఇక్కడ చూడండి ఒకసారి. నా ప్రమాణ స్వీకారం గ్రామ సర్పంచ్ గారు ప్రమాణ స్వీకారం అందిన బాధ్యతలు గ్రామం నుంచి అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నా ప్రమాణ స్వీకారం కూడా మన హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు వచ్చి నాకు ప్రమాణం చేపించడం కూడా నాకు చాలా సంతోషం. వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమస్య అనేది ఉన్నది, మన చెప్పారు మేము ఈ మధ్య వచ్చినాము. ఈ ట్రాక్ అవుతుంది, అప్పుడు మాట్లాడడం జరిగింది, మట్టి వస్తుంది. వాటర్ ఫిల్టర్ పెట్టించిన మా కొండరెడ్డి గారు మా పెద్ద తీసుకొని స్కూల్లో వాటర్ ఫిల్టర్ పెట్టిస్తానంటే తెలియజేస్తాను. ఇంకేమున్నా కూడా సమస్యలు చేస్తాము. ఈ టీచర్ స్కూల్ మేము కూడా ఈ స్కూల్లో చదివాను. హై స్కూల్ అప్పుడు మాకు హై స్కూల్ లేదు, ఓన్లీ ప్రైవేట్ స్కూలే ఉండే. ప్రైవేట్ స్కూల్లో చదివాను. అప్పుడు ఇట్లా లేకుండే. ఇప్పుడు మనం టీచర్స్ వచ్చి మంచి టీచర్స్ రావడం జరిగింది. ఆ టీచర్స్ వల్ల పిల్లలు కూడా మంచిగా చదువుకోవడం. ఇప్పుడు వాళ్ళు చదువుతుంటే మేము మాకే అర్థం కాదు, వాళ్ళు చెప్తుంటే అర్థం కావట్లేదు. అంతా మంచిగా చదువు, మంచి కోచింగ్ ఇచ్చి మంచి టీచింగ్ ఇచ్చి పిల్లల్ని మంచి భవిష్యత్తు ప్రయోజనం చేసేందుకు హై స్కూల్ టీచర్స్ కానీ ప్రైమరీ స్కూల్ టీచర్స్ కానీ మేము వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా గ్రామం నుంచి ఇంతకుముందు కూడా 10th క్లాస్ 1st క్లాస్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా అదే తెచ్చి మనలో మన గ్రామ హై స్కూల్ని పైకి తీసుకురావాలని వాళ్ళని కోరుకుంటూ ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలి. టీచర్స్కు మంచి సహకరించండి. ప్రయోగులు కానీ మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది మీరు మంచి ప్రయోగులు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ఇలా డాక్టర్లు అవుతారు. ఈ స్కూల్లో అయిన ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, చాలామంది అయ్యారు. మీరు కూడా కావాలని నేను మిమ్మల్ని ఆశిస్తూ సరే ఈ అవకాశం ఇచ్చేందుకు హెడ్ మాస్టర్ స్కూల్కు
గణిత శాస్త్ర సాధకులం గణితానికి ప్రేమికులం వారసులం గణిత శాస్త్ర సాధకులం సాధకులం